పూర్తిగా నెరవేర్చలేదు కనుక దండపల్లి టీఆర్ఎస్ పార్టీ పక్షాన గాంధీజీ గారికి నివాళులు అర్పించి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము, మీరు ఇచ్చినటువంటి హామీలు రైతు భరోసా కానీ, మహాలక్ష్మి పథకం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, విద్యార్థులకు చేయూత కానీ, ముసలి వాళ్లకు వితంతువులకు చేయూత కానీ, విద్యార్థులకు యువ వికాసం కానీ, ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. ఏ ఒక్క హామీ కూడా రైతులకు నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. మీరు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్కి ముందు చెప్పినారు. ఇప్పుడేమో 12,000కి చేసినారు. అది కూడా ఒక వర్షాకాలం పంట ఎగబెట్టి ఇప్పుడు ఒక రబీకి మాత్రమే ఇవ్వడానికి 6,000 చొప్పున వేస్తా అని చెప్పి మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఇస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఎట్లయితే రైతు బంధు ఇచ్చినారో అరెకరం నుంచి మొదలుకొని 10 ఎకరాలు 20 ఎకరాల వరకు ఆ విధంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి 4,000 రూపాయలు కూడా మీరు ఇవ్వాలి. తులం బంగారం ఇస్తా అన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు, దాన్ని కూడా ఇవ్వాలి. తర్వాత విద్యార్థులకు యువ వికాసం పేరుతో వాళ్ళకి 5 లక్షల కార్డు ఇచ్చి విద్యార్థికి భరోసా కల్పిస్తా అని చెప్పినారు. దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి ఈరోజు మేము గట్టిగా కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.